మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే చాలా మందిలో ఈ నరాల బలహీనత సమస్య అనేది మనం చూస్తున్నాం. అసలు వారిలో ఎందుకు అది వస్తుంది, దానికి ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి, దాన్ని ఎలా న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు, ఈ విషయాలన్నిటి గురించి కూడా తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, అయితే చాలా మందిలో మనము నర్వ్ వీక్నెస్ అనేది చూస్తున్నాం, నరాల బలహీనత. అసలు మనకి నర్వ్ వీక్నెస్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? దానిలో చాలా కారణాలు ఉంటాయి, బట్ కొన్ని అతి ముఖ్యమైన కారణాలు ఏంటి అది చెప్తున్నాయి ఇప్పుడు. ఓకే సార్. ఫస్ట్, నరాల బలహీనతకి ముఖ్యమైన కారణం ఏంటంటే డయాబెటీస్. ఓకే. డయాబెటీస్ వచ్చిందంటే ఒకరికి ఎప్పుడైనా సరే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బాగా పెరిగిపోతే మన శరీరంలో it will damage the micro nerves in our body in different types of places in the body. ఓకే. సో ఈ చిన్న చిన్న నరాలు అన్ని ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయిపోయిందంటే అక్కడికి మనకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. దానివల్ల మనకు ఏమవుతుందంటే లైక్ అరికాలు నొప్పులు కానీ, అరిచేతుల నొప్పులు కానీ, ఓకే, లేకపోతే మంట రావడం కానీ, ఓకే, లేకపోతే నమ్నెస్ రావడం కానీ, అంటే తిమిర రావడం కానీ, అండ్ దాంతో బట్టి పాదాల దగ్గర స్పెషల్గా మనకు మంట రావడం కానీ, అండ్ కొంతమందికి లైక్ పారాలిసిస్ టైప్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఓకే, లేకపోతే కొంతమందికి లైక్ పార్కిన్సన్స్ అంటారు, లైక్ చెయ్యి అట్లా 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 వణుకోవడం. సో ఈ టైప్ ప్రాబ్లమ్స్ అన్నీ డెవలప్ అవడం అవకాశం ఉంది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు జనరల్లీ మన నర్వస్ సిస్టమ్కు మనం హెల్తీగా ఉంచాలి. ఓకే, సో హెల్తీగా ఉంచాలంటే మనం ఏం చేయాలి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒకరు గంట అయినా ఎక్సర్సైజ్ చేయాలి. ఓకే. ఓకే, అండ్ డైలీ బేసిస్లో మనం లైక్ హై గ్లైసెమిక్ ఫుడ్ మనం తగ్గించాలి. అక్కడ హై గ్లైసెమిక్ ఫుడ్ మనం తగ్గిస్తే అక్కడ ఏమవుతుందంటే మనకు గ్లూకోజ్ లెవెల్ మన శరీరంలో ఆటోమేటికలీ తగ్గుతుంది, అంటే నార్మలైజ్ అవుతుంది అన్నమాట. ఓకే, బికాజ్ డైలీ బేసిస్లో మనం తీసుకున్న ఆహారం పట్టి చూస్తే లైక్ బ్రేక్ఫాస్ట్ కానీ, లంచ్ కానీ, డిన్నర్ కానీ, ఇది అన్ని మనం నార్మల్ వేలో మనం చూస్తే వీఆర్ కన్జ్యూమింగ్ వెరీ హయ్యర్ క్వాంటిటీ ఆఫ్ గ్లూకోజ్ ఫర్ ద డే. ఓకే, సో ఈ అంత గ్లూకోజ్ లెవెల్ మనం కన్జంప్షన్ తగ్గించాలంటే ఫుడ్ ప్యాటర్న్ కొంచెం మార్చాలి. ఓకే, లైక్ హై క్యాలరిక్ ఫుడ్ మనం తగ్గించాలి. ఓకే, అండ్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ స్వీట్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇది అన్ని మనం తగ్గించాలి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ విచ్ కంటైన్స్ హై క్యాలరీస్, ఎలాంటి ఐటమ్స్ మనం తగ్గించాలి. సో దట్ ఈస్ నంబర్ 1. నంబర్ 2, టాక్సిన్స్. ఓకే, టాక్సిన్స్ ఎప్పుడైనా సరే మన శరీరంలో ఎక్కువ అయిపోతే దానివల్ల కూడా మనకు నరాల బలహీనత రావడం అవకాశం ఉంది. సో టాక్సిన్స్కు మనకు బయట తీయాలంటే ఓన్లీ ఒకటే దారి అక్కడ ఏంటంటే అట్లీస్ట్ 1 టైం ఫాస్టింగ్ ఇన్ ఎ వీక్. వారానికి ఒక్కరోజు అయినా సరే మనం ఫాస్టింగ్ చేయాలి. ఓకే. ఓకే. ఓకే, ఒకరోజు ఫాస్టింగ్ చేస్తే టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి. ఓకే, దట్ ఈస్ నంబర్ 2. ద నంబర్ 3 అక్కడ రీజన్ ఏంటంటే కరెక్ట్ టైం టు టైం మనం పడుకోవాలి, టైం టు టైం మనం లేవాలి. దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మినిమం 6 to 7 hours మనకు స్లీప్ ఉండాలి పర్ డే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫర్ 1 hour అండ్ డైలీ కన్జంప్షన్ ఆఫ్ ద ఫ్రూట్స్. ప్రతిరోజు మనకు ఫ్రూట్స్ కూడా తినడం జరగాలి. ఎందుకంటే అన్ని రకాల ఫ్రూట్స్లో మనకు మినరల్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైబర్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, అండ్ దానిలో ఫైటోన్యూట్రియంట్స్ ఉంటాయి, ఆక్సిజన్స్ ఉంటాయి, అండ్ హార్మోన్స్ కూడా ఉంటాయి ఫ్రూట్స్లో. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇసెన్షియల్ ఐటమ్ ఫర్ అవర్ బాడీ. కాబట్టి మనం ఈ టైప్ ఐటమ్స్ రోజు తినడం మొదలుపెట్టామనుకో మనకు నర్వస్ సిస్టమ్ అని స్ట్రెంథనింగ్ జరుగుతుంది అన్నమాట. సో నర్వస్ సిస్టమ్ ఎప్పుడైనా సరే మనకు బాగుంటే అన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా అన్ని బాగా పనిచేస్తాయి, అండ్ దానివల్ల హార్మోన్ లెవెల్ కూడా బ్యాలెన్స్ అవుతుంది, అండ్ మనకు నరాల బలహీనత తగ్గడం మొదలుపెడుతుంది. సార్, అయితే మనకు అసలు ఒక పర్సన్ లో మనకి నర్వ్ వీక్నెస్ ఉంది అని వాళ్ళు అసలు ఎలా గుర్తించుకోగలుగుతారు?
యా సపోజ్ ఒకరికి లెడసే రాత్రి పూట సరిగా నిద్ర పట్టట్లేదు, ఓకే డ్యూ టు నర్వస్ వీక్నెస్ కూడా వాళ్ళకి నిద్ర పడదు. సపోజ్ బీపీ బాగా పెరిగిపోయింది, వాళ్ళకి నిద్ర పడదు. దట్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకరికి సపోజ్ యు ఆర్ రైటింగ్ విత్ ద పెన్, బట్ ద టైమ్ విల్ కమ్, మీరు పెన్ పట్టుకొని ఇట్లా రాయడానికి వెళ్తే మీరు మీ చెయ్యి బాగా కదులుతాయి అన్నమాట. అదర్వైజ్ యు ఆర్ హోల్డింగ్ దిస్ ఐటమ్, ఏదో పట్టుకున్నప్పుడు మనకు చెయ్యి ఎట్లా వణుకుతా. సో దట్ ఈస్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ సైన్ ఆఫ్ ద నర్వ్స్ వీక్నెస్. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఏమవుతుందంటే కాళ్ళు తేడా పడడం, ఇటు అటు పడుతుంది అంటే దట్ మీన్స్ దట్ ఈస్ యువర్ లోకోమోటర్ సిస్టమ్ ఈజ్ నాట్ వర్కింగ్ వెల్ అని అనుకోవాలి. సో దర్ మే బి MND ఉండొచ్చు. ఓకే, దర్ మే బి పార్కిన్సన్. ఓకే, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కూడా ఈ టైప్ అన్నీ జరుగుతాయి. సో ఇది అన్నీ కూడా నరాల బలహీనత కింద మనకు తీసుకోవాల్సింది. ఓకే, సో దీనివల్ల మనం ఏమవుతుందంటే మనకు డైలీ వర్క్, మనం డైలీ సర్వైవల్ మనకు కష్టం అయిపోతాయి. వీ కెనాట్ డూ దట్. సో అగైన్ పర్సన్ విల్ బికమ్ ఇరిటేట్. ఓకే, ఇరిటేషన్ కూడా డెవలప్ అయిపోతాయి. సో ఇది అన్నీ చాలా కష్టమైన విషయం. ఇది అన్ని ప్రాబ్లమ్స్కి మనం రాకుంటే ఉండాలంటే మనం ఏం చేయాలి? న్యాచురల్ వేలు. ఓకే, సో ఇది మీరు చూడండి, ఇది నువ్వులు. ఓకే, సో నువ్వులు మనం చేయాల్సింది ఏంటంటే లైక్ డైలీ 2 చెంచా నువ్వులు తీసుకోండి, కొంచెం వేయించండి. మీరు కొంచెం వేడి చేస్తే కొంచెం బ్రౌనీస్ కలర్ అయిన తర్వాత ఒక డబ్బాలు మీరు పెట్టేయండి. సో దాని నుంచి మీరు డైలీ బేసిస్లో ఒక 2 చెంచా మీరు తినండి. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ ఫర్ నర్వ్స్ వీక్నెస్. ఓకే, అండ్ ఇది నార్మల్గా ఒకరు సపోజ్ తినలేకపోతున్నారు అనుకుంటే కొంచెం బెల్లం పొడి, ఓకే, ఇట్ షుడ్ బి ఆర్గానిక్ బెల్లం అయి ఉండాలి. బెల్లం పొడి కొంచెం కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఓకే, 1/2 టీ స్పూన్ బెల్లం పొడి, 2 చెంచా నువ్వులు, ఇట్లా డైలీ బేసిస్లో నములుకొని తినాలి. బాగా నములుకొని తింటేనే మనకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడం 100% అవకాశం ఉంది. ఎన్ని డేస్ మనకి యూజ్ చేస్తుంటే వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తుంది? విత్ ఇన్ ఏ మంత్ ఆఫ్ టైం. 1 month మీరు వాడేసరికి మీకు డిఫరెన్స్ కనిపిస్తాయి రిజల్ట్. ఓకే, సో దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, అల్లం. ఓకేనా, ఈ అల్లం ముక్క మనం అనుకున్నాం ఏంటంటే ఈ అల్లం ముక్క మామూలుగా మనం తింటున్నాం కదా డైలీ అని అనుకున్నాం, బట్ ఆ టైప్ ఇది పనిచేయరు. ఆ టైప్ తింటే పనిచేయరు. ఎందుకంటే వెన్ యు ఆర్ యూజింగ్ ఇన్ ద కర్రీస్లో మనం యూజ్ చేస్తున్నాం, లేకపోతే ఏదో ఒక ఐటమ్లో మనం యూజ్ చేస్తున్నాం, ఫ్రై చేయడానికి యూజ్ చేస్తున్నాం. బట్ దానిలో ఏమవుతుందంటే మీరు వేడి చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మీరు వేడి చేయడం మొదలుపెట్టారంటే అప్పుడు ప్రాసెస్డ్ అవడం వల్ల దీనిలో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ కంప్లీట్గా తగ్గిపోతుంది. ఓకే, సో ఎలా పని చేయాల్సింటే ఎలా పని చేయరు. సో మనం ఏం చేయాలంటే ఈ అల్లం డైరెక్ట్లీ మనం నములుకొని తినాలి. ఒక అరౌండ్ 10 grams డైలీ బేసిస్లో 2 times నములుకొని తినాలి. ఒక పూట పొద్దున, ఒక పూట రాత్రి, ఎంటీ స్టమక్లో. అండ్ ఎప్పుడు వరకు నములుకోవాలంటే లైక్ నములితే మనకు వాటర్ వచ్చేయాలి కళ్ళు నుంచి. ఓకేనా, కళ్ళు నుంచి వాటర్ వచ్చేప్పుడు వరకు మనం వెయిట్ చేయాలి. అప్పుడు వరకు నములితే ఉండాలి. ఓకే, ఇలా చేసేసరికి ఏమవుతుందంటే వాళ్ళకు డైరెక్ట్లీ కన్జంప్షన్ ఉంటుంది. దీనిలో ఒక టైప్ మెడిసినల్ ప్రాపర్టీ ఉన్నాయి. సో దట్ ఈస్ కాల్ నైట్రిక్ ఆక్సైడ్. సో ఈ నైట్రిక్ ఆక్సైడ్ మన బాడీకు రావడం వల్ల మన శరీరంలో ఏమవుతుందంటే లైక్ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతాయి. ఓకే, నరాల బలహీనత ఆటోమేటికలీ మనకు తగ్గడం 100% తగ్గడం అవకాశం ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద ఎక్స్ట్రీమ్లీ గుడ్ మెడిసిన్ అండ్ న్యాచురల్ మెడిసిన్స్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దిస్ ఇస్ ద క్యారెట్. ఓకే, ఈ క్యారెట్ ఎలా ఉంది అంటే క్యారెట్లో మనకు హైయర్ క్వాంటిటీ ఆఫ్ బీటా క్యారోటిన్స్ ఉన్నాయి. ఓకే, హైయర్ క్వాంటిటీ ఆఫ్ విటమిన్ A కూడా ఉంది అన్నమాట. సో కళ్ళుకు చాలా మంచిది అన్నమాట. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, డ్యూ టు దట్ బీటా క్యారోటిన్ అవర్ నర్వస్ సిస్టమ్ అన్ని స్ట్రెంథన్ అవడం మొదలుపెడతాయి. ఓకే, సో డైరెక్ట్లీ మనం కన్జంప్షన్ చేయాలి. డైలీ బేసిస్లో అట్లీస్ట్ ఒక 100 grams క్యారెట్ ఒకరు తినాలి, డైరెక్ట్లీ నములుకొని తినాలి. ఓకే, అండ్ యాజ్ ఐ సెడ్ కంప్లీట్గా మనకు డైలీ బేసిస్లో 1 hour ఎక్సర్సైజ్ ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి. ప్లస్ ఇది అన్నీ మనం యాడ్ చేసేసరికి మనకు ఏమవుతుందంటే ఆటోమేటికలీ మనకు ఈ నర్వస్ సిస్టమ్స్ అన్నీ తగ్గిపోతుంది అండ్ నర్వస్ వీక్నెస్ అన్ని తగ్గుతుంది అండ్ నార్మల్గా ఒకరు బాగుపడుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు.